అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబర్ 17న యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాష పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న పెద్ద భాషలన్నిటికీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మన జీవన వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది. మాతృభాష అంటేనే మన ఉనికి, మన అస్తిత్వానికి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు వారందరికీ మన సంస్కృతి సాంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం మాతృభాష. తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. మాతృభాషలో చదువు చెప్పడం సహజమైనది. ప్రాథమిక విద్య వరకు అయినా తెలుగులో పాఠాలు చెప్పాలి. మన యాస, భాషను కాపాడుకునేందుకు అందరూ కృషి చేయాలి. ప్రభుత్వ పరిపాలన కూడా తెలుగులోనే జరిగితే ప్రజాస్వామ్యానికి బలం చేకూరుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం వాళ్ళ భాషలోనే చదువు చెప్తారు. మన దగ్గర సర్కారీ ఆఫీసుల్లో తెలుగులోనే కార్యకలాపాలు జరగాల్సిన ఆవశ్యకత ఉంది. 2022 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం యొక్క ఇతివృత్తం బహుభాషా అభ్యసనానికి సాంకేతికతను ఉపయోగించడం, సవాళ్లను మరియు అవకాశాలు. బహుభాషా విద్యను అభివృద్ధి చేయటానికి మరియు అందరికీ నాణ్యమైన బోధన మరియు అభ్యసనాన్ని అభివృద్ధి చేయటానికి సాంకేతికత యొక్క సంభావ్య పాత్రను చర్చిస్తుంది.